ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎస్ఐ గారు, మా వాళ్ళని అరెస్ట్ చేస్తుంది ఈ డబ్బు కోసమే కదా, తీసుకోండి. మీరు తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తే కిషోర్ గారు ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోమని మా కమిషనర్ గారు చెప్పారు. సో పోయిన డబ్బు రికవరీ అయింది కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాం. ఈ డబ్బుల బ్యాగ్ శుభప్రద్ తెచ్చిందా? మేనేజర్ గారు, ఇదిగోండి మీ డబ్బు. కానిస్టేబుల్స్ పదండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వస్తాను. హలో కిషోర్, పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. మమ్మల్ని అరెస్ట్ చేస్తే దాన్ని బ్రేకింగ్ న్యూస్ లాగా స్టేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి అని ఎంతో కష్టపడి మరి మా ఇంటి దాకా వచ్చావు. కానీ మేం తీసుకున్న డబ్బు తిరిగిచ్చి మా నిజాయితీ నిరూపించేసరికి మేం అరెస్ట్ కాలేదని డిసప్పాయింట్ అయినట్టున్నావు. అవునండి, మనల్ని ఏదో ఒక ప్రాబ్లంలో ఇరికించాలని ప్రయత్నించడం, చివరికి బొక్క బోర్ల పడ్డం ఈ కిషోర్కి బాగా అలవాటైపోయింది. సిగ్గులేని జన్మ. ఏం చేస్తాం? ఏయ్ మైథిలి, ఇప్పుడు కాదు, ఇంకొక 100 జన్మలెత్తినా నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. పో, వెళ్ళి నీ పని చూసుకో. పోరా. అమ్మా, మైథిలి ఎంత నిజం చెప్తున్నా తన మాట వినకుండా అందరి ముందు అనరాని మాటలు అన్నారు. ఆఖరికి ఇంటి కోడలని కూడా చూడకుండా చేయి చేసుకున్నారు. ఇప్పుడేం సమాధానం చెప్తారు? ఏమండి, తను చేసిన తప్పుకి క్షమాపణ చెప్తే మరి మీరు చేసిన తప్పు కూడా క్షమాపణ చెప్పాలి కదా. అత్తయ్య. సారీ మైథిలి. అత్తయ్య. ఆంటీ, తొందరపడి నీ మీద చేయి చేసుకున్నాను. లేదత్తయ్య గారు, డబ్బు పోయిన వెంటనే మీకు నిజం చెప్పుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదు. జరిగిన దాంట్లో మా తప్పు కూడా ఉంది. అవునమ్మా, ఈ సమస్యలన్నిటికీ మేమే కారణం. అందుకు మేమే సారీ చెప్తున్నాం. సరే, ఆ దేవుడి దయవల్ల కాదు నా కూతురి దయవల్ల పెద్ద సమస్య నుంచి బయటపడ్డాం. శుభప్రద, అన్నట్టు ఈ డబ్బుల బ్యాగు పోయిందని చెప్పావు, నీకెలా దొరికింది? అది మా ఆయనకి బాగా తెలుసమ్మా, ఆయన్నే అడగండి. డైట్కి ఇచ్చేసినదేంటి? అల్లుడు గారు, మీరు మీ గదిలోనే కదా ఉన్నారు. హాస్పిటల్లో జరిగిన విషయం మీకెలా తెలుసు? మీ అమ్మాయి ఏదో కామెడీ చేస్తుంది అత్తయ్య గారు. అసలు విషయం ఏంటో మీ అమ్మాయికి తెలుసు. నేను అడిగి తర్వాత చెప్తాను. అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. సమయానికి నువ్వు దేవతలా వచ్చి కాపాడావు. లేదంటే చెయ్యని తప్పుకి మైథిలి అరెస్ట్ అయి ఉండేది. అవునమ్మా. అదే జరుగుంటే మన కుటుంబం పరువు పోయి ఉండేది. ఇటు మైథిలిని కాపాడావు, అటు కుటుంబం పరువును కాపాడావు. చాలా థ్యాంక్స్ అమ్మా. అవునమ్మా, తాతయ్య వచ్చి డబ్బు పోయింది అనేసరికి నా గుండె ఆగినంత పని అయింది. ఇంక డబ్బు రాదు, నేను అరెస్ట్ కాక తప్పదు అనుకున్న టైంకి పోయింది అనుకున్న డబ్బు తీసుకొచ్చి నన్ను కాపాడావు. నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువేనమ్మా.
అమ్మా మైథిలి, నా బిడ్డ మీద నిందలు పడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటానమ్మా? నిన్ను కాపాడ్డం నా బాధ్యత. అందుకే ఆ డబ్బులు ఎవరైనా కొట్టేస్తారు అన్న అనుమానంతో హాస్పిటల్కు వెళ్ళాను. ఎవరూ కొట్టేయకముందే డబ్బు తిరిగి తీసుకొచ్చాను. మరి నువ్వు డబ్బులు తెచ్చేటప్పుడు అక్కడ గిరి లేడా? ఉన్నాడు. ఉంటే రామయ్య తాతయ్యకి డబ్బులు పోయాయని ఎందుకు చెప్పాడు? డబ్బులు పోయాయని చెప్పమంది గిరి కాదు, నేను. మీరు నువ్వు చెప్పమన్నారా? చెప్పమన్నావా? అవునాన్నా? ఎందుకమ్మా? మన కుటుంబాన్ని బ్లేమ్ చేసి మన కంపెనీ పరువు తీయాలనుకున్న ఆ కిషోర్ గాడికి చిన్న జలకిద్దామని అలా చెప్పమన్నాను. వాడికి ట్విస్ట్ ఇద్దామని అలా చెప్పమన్నావా? అవునాన్నా? ఏదైతేనే చాలా ఉత్కంఠగా జరిగిన కథకి ఒక మంచి క్లైమాక్స్ ఇచ్చావమ్మా. థ్యాంక్ యూ నాన్నా. అల్లుడు గారు, చెప్పండి. నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ఏ ప్రశ్న అండి? పోయింది అనుకున్న డబ్బుల బ్యాగు శుభప్రద దగ్గరికి ఎలా వచ్చింది? ఓర్ నాయను, ఈ ముసలిది నన్ను వదిలిపెట్టినా లేదు. ఇప్పుడు ఏడ్ చేయాలి? అమ్మా, అది నేను చెప్తాను. నేను వెళ్ళేటప్పటికి గిరి వాష్రూంలోకి వెళ్ళాడు. ఎంతసేపు ఎదురు చూసినా తను రావట్లేదు. దాంతో ఆ బ్యాగ్ తీసుకుని వచ్చేశాను. పాపం గిరికి నేను తీసుకొచ్చిన విషయం తెలియక బ్యాగ్ పోయింది అనుకున్నాడు. అదే విషయం నాతో చెప్పాడు. ఓ అదా విషయం. ఉమ్, హమ్మయ్యా, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. అంటే గిరిగాడికి తెలియకుండా బ్యాగ్ తెచ్చింది నువ్వా? ఆ, గిరిగడికి తెలియకుండా మీరు నొక్కేద్దామని వెళ్ళారు కదా, అందుకే మీకు కూడా తెలియకుండా నేనే నొక్కేశాను. ఇక నేను బ్యాగ్ నొక్కేయడం ఏంటి? వెధవ డ్రామాలు ఆడొద్దు. బ్యాగ్ కొట్టేయడానికి మీరు హాస్పిటల్కి వెళ్ళిన విషయం నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? నాన్న హాస్పిటల్కి బయలుదేరతాను అనగానే ఆయన కంటే ముందుగానే ఈయన బయలుదేరాడేంటి? ఈయనెంత కొట్టినా బుద్ధి రాదు. మళ్ళీ ఏదో కొంప ముంచకముందే వెళ్ళి ఈయనకు బుద్ధి చెప్పాలి. అమ్మా, పేషెంట్ పేరు గిరి. యాక్సిడెంట్ కేసు ఎన్నో రూము? 209 మేడం. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా, ఇక్కడ గిరి అనే అబ్బాయి ఉండాలి. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళాడు మేడం. కూర్చోండి మేడం, వచ్చేస్తాడు. నా మొగుడు వచ్చాడంటే ఏదో ఒకటి చేసి డబ్బులు బ్యాగ్ కొట్టేస్తాడు. ఆ అవకాశం అతనికివ్వకూడదు. అమ్మయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.